హాయ్ అండి. అందరూ బాగున్నారండి? ఇంకా నేనైతే నిన్న వీడియో అయితే ఇంత చేయలేదంట. మొన్న తాటి రొట్టె వేసాను కదండి పొయ్యి మీద. ఇంకా మేము ఆ వీడియో చేశాక మేము వీడియో పెట్టడానికి డాబా పైకి అయితే వెళ్తామండి, అప్లోడ్ చేయడానికి యూట్యూబ్లోను. డాబా పైకి వెళ్తేనే మనకు వీడియో అప్లోడ్ అవుతుందండి, సిగ్నల్ అవుతుంది. కింద అయితే సిగ్నల్ ఆగదు ఫ్రెండ్స్. ఇంకా అందుకని మేము డాబా పైకి అయితే ఆ వీడియో పెట్టడానికి తాటి రొట్టె వేసాం కదండి మొన్న. ఇంకా వీడియో పెట్టడానికి డాబా పైకి అయితే వెళ్ళామండి మా ఆయన గారు నేను. ఇంకా వెళ్ళి వచ్చేటప్పుడు మెట్లన్నీ దిగేసానండి. డాబా పైన కిందకు వచ్చే మెట్లు చివరి మెట్టు కాడ నేను కాలు మడతాడు పడిపోయానండి. ఇంకా అందులో అసలు అడుగు అయితే తీసి అడుగు వేయలేకపోతున్నానండి. చాలా నొప్పిగా ఉందండి, కాలు అయితే వాసిపోయింది. ఇంకా అందుకని నిన్న వీడియో అయితే చేయలేకపోయాను ఫ్రెండ్స్, ఏమనుకోకండి. నిన్న మా ఆయన గారు మా చిన్న అబ్బాయిని మా చిన్న అబ్బాయిని తీసుకుని కుమారదేమో హాస్టల్ కాడికి అయితే తీసుకెళ్ళారండి, గురుకుల పాఠశాల హాస్టల్కి. మా అబ్బాయితో ఎగ్జామ్ రాయించడానికి. ముందు ఆదివారం అయితే మా పెద్ద అబ్బాయితో రాయించామండి గోపాలపురం. ఇద్దరు కూడా బాగానే రాసామంటున్నారండి. రీసీట్లో వస్తాయో లేదో చూద్దామండి. ఇంకా మా చిన్న అబ్బాయి అయితే బాగానే రాసాను అంటున్నాడండి. ఇంకా నేను అందుకని ఇంకా నిన్నైతే అసలు లేగలేదండి. పాలు అయితే అసలు అడుగు కూడా నెత్తలేదు, చాలా నొప్పిగా ఉందండి. ఇంకా మా పిల్లలు మా ఆయన గారేనండి వంట చేసుకుని ఇంకా స్కూల్కి అయితే ఈరోజు మా పెద్ద అబ్బాయి వండాడండి వంట. దొండకాయ కూర వండి అన్నం వండి వాళ్ళు తినేసి వెళ్ళిపోయారండి. ఇంకా నిజంగా ఆడపిల్లలన్నా అలా చేయరేమోనండి. మా పిల్లలు అయితే నాకు చాలా సాయంగా ఉంటున్నారండి. ఇంట్లో భార్య లేకపోతే నిజంగా అసలు ఏమీ పనులేమి అవ్వండి. ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే ఒకరోజు ఎక్కడెక్కడ ఉంటాయండి. ఇంకా నాకైతే అలా కదండి, మా పిల్లలు మొత్తం పని అంతా చేసేస్తారండి. ఆడపిల్లలు లేరు అన్న బాధ నాకు కల్పించరండి మా పిల్లలు. అంత బాగా నాకు సాయం అయితే చేస్తారండి. ఇంకా పొద్దున్నే లేచి దొండకాయ కూర వండుకొని అన్నం వండుకొని తినేసి వెళ్ళిపోయారండి మా పిల్లలు. ఇంకా మా ఆయన గారు పనికైతే వెళ్ళిపోయారండి ఈరోజు. ఇంకా నేను ఇప్పుడే లేచానండి. ఇంకా నేను లేచానా లేదా అని మా తమ్ముడు అయితే ఉదయం అయితే వస్తాడండి. ఇంకా నేను ఈ కాళ్ళు లెగితలే కదండి 3 రోజులు బట్టి. ఇంకా మా తమ్ముడు నా దగ్గర ఉంటున్నాడండి, నాకు అన్నిటికన్నా సాయం అయితే చేస్తున్నాడు మా తమ్ముడు. ఇంకా మా తమ్ముడు మా నాన్న అయితే పొద్దున్న మరి పొలం వెళ్ళిపోతారు కదండి. ఇంకా పొద్దున్న వస్తున్నాడు మా తమ్ముడు, ఇంకా సాయంత్రం వస్తున్నాడు అండి. ఇంకా జాగ్రత్త అక్క, నడవక కాలు నొప్పి చేసేస్తుంది. ఇంకా నడితే ఇంకా కాలు మోపు చేసేస్తుందండి, జాగ్రత్త అక్క అని ఇంకా మా తమ్ముడే చెప్పేసి వెళ్ళిపోతున్నాడండి. పొలము ఆవులు ఉన్నాయి కదండి. ఇంకా మా నాన్న అయితే జాగ్రత్త అమ్మ అని ఇంకా మా నాన్న కూడా చాలా నీరసంగా ఉంటున్నాడండి. మా నాన్న జ్వరం అయితే తగ్గుతలేదు మా నాన్నకి, సెలవులు అయితే ఎక్కుతున్నాయండి మా నాన్నకి. ఇంకా మా తమ్ముడే ఇంకా నాకు సాయంగా ఉంటున్నాడండి. ఇంకా మా తమ్ముడు నన్ను ఏ విషయాన్ని కూడా వదిలిపెట్టాడండి. కాలు అయితే చాలా నొప్పిగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా నేను కాలు తగ్గేదాకా వీడియోలు అయితే నేను చేయలేను ఫ్రెండ్స్, ఏమనుకోకండి. కాలు చూపిస్తానండి మీకు ఎలా ఉన్నదా. అదిగోండి చూసారండి ఆ కాలుకి తేడా. అదిగోండి సరిగ్గా నాకు కాలు కాడ మడతడిపోయిందండి. పడతాం ఇక్కడ పొడపలాగా వచ్చేసిందండి, నరమ మడతడిపోయింది. ఇంకా అందులో అసలు అడుగు తీసి అడుగు అయితే వెళ్ళిపోయినానండి. ఇంకా ఈరోజు
పర్వాలేదండి కాలు. ఇంకా నిన్న మొన్న అయితే అసలు అడుగు తీసి అడుగు వేయలేకపోయాను. చాలా నొప్పిగా ఉన్నది, విపరీతమైన నొప్పి అండి. అసలు మన నైట్ అయితే నిద్ర పట్టలేదు, కాలంతా జలదరించేసింది. ఇంకా మా ఆయన గారు ఇంకా నా బాధ చూడలేక ఇంకా ఇంజక్షన్ అయితే ట్యాబ్లెట్లు చేపెట్టినాడండి. ఈరోజు అయితే కొంచెం పర్వాలేదు, వాపు అయితే తీసింది. మొన్న అయితే మొత్తం కూడా వాపేనండి, ఏళ్ళు ఈ కాలు మొత్తం సమానంగా ఇలా వాపు వచ్చేసిందండి. ఇంకా ట్యాబ్లెట్లు ఇంజక్షన్లు చేయించుకోవటం వల్ల కొంచెం తగ్గిందండి. ఇదిగోండి ఈ మెట్లేనండి. ఈ మెట్లు నేను చివరిదాకా దిగేసానండి, ఇది లాస్ట్ మెట్ అండి. ఇంకా ఇక్కడికి వచ్చాక కాలు అయితే మడతాడి పడిపోయాను. ఇక్కడ చివరి మెట్టు కాడ మెట్లన్నీ బాగానే దిగేసానండి. ఇంకా కొళ్ళు చీకటి కమ్మేసినట్టు అయిపోయిందండి. అయిపోయి ఇంకా ఎలా పడ్డానో నాకే భయం లేదు. కాలు అయితే వెంటనే మడత పడిపోయి వెంటనే గొప్ప కింద వచ్చేసి ఇంకా మా పిల్లలు అయితే వెళ్ళిపోయి ఐస్ గడ్డ తెచ్చి ఐస్ గడ్డ పెట్టారండి. అయినా కానీ ఇంకా కాలు వాపు అయితే తీయలేదు. ఇంకా లేచి 2 అడుగులు కూడా వేయలేకపోతున్నాయి ఫ్రెండ్స్. ఇట్రా తమ్ముడు చెయ్యి. అడుగు తీసి అడుగు వేయడానికే చాలా విపరీతమైన బాధ వచ్చేస్తుందండి కాలు. ఇంకా నేను ఈ కాలు తగ్గేదాకా నేనైతే వీడియోస్ చేయను ఫ్రెండ్స్. నా కాలు తొందరగా తగ్గాలని మీరు మీ ప్రార్థనలు అయితే పెట్టండి ఫ్రెండ్స్. తప్పకుండా నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం, నా కుటుంబం కోసం. ఇప్పుడు మా పెద్ద అబ్బాయికి ఎగ్జామ్స్ కాదండి 16 నుంచి, అప్పటికి కాలు అయితే తగ్గిపోవాలండి. ఎందుకంటే ఇంకా పిల్లలకే చేసి పెట్టుకోవాలి కదండి. ఇంకా వాళ్ళే చేసుకొని వాళ్ళే చదువుకొని వెళ్ళాలంటే కుదరదండి. అప్పటికి నేను కోలుకొని మా అబ్బాయిలను బాగా చూసుకుని అలా ఎగ్జామ్స్ రాసేటప్పుడు నేను ఎదురొచ్చి గట్రా చేయాలండి. ఇంకా అందుకని నేను తొందరగా కోలుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇంకా మా పెద్ద అబ్బాయి ఉన్న కూర మీద చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి దొండకాయ కూర అయితే వండాడండి. ఇంకా పిల్లలకి తెలవక అడుగట్టేసిందండి కూర, వండుకుంటూ రాదు కదండి. ఇంకా నా దగ్గరుండి చెప్తే చాకుతో కోసేసారండి దొండకాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు. ఇంకా ఇలాగ వండమ్మా అని అంటే ఇంకా దగ్గరుండి వండేసాడండి మా పెద్ద అబ్బాయి. ఇదిగోండి అన్నము. ఇంకా పిల్లలిద్దరూ భోజనం చేసి అయితే వెళ్ళిపోయారండి స్కూల్కి. మొత్తం